వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ స్కూల్ ఆటో బోల్తా, పలువురు విద్యార్థులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ శ్రేణులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ను బదనాం చేసేందుకే కాంగ్రెస్ కుట్రలు చేసిందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శ. బొమ్మకల్లు శివారులో హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు. వివాహేతర సంబంధమే కారణమని నిర్ధారించిన పోలీసులు. కరీంనగర్లో మాతా శిశు కేంద్రం క్రిటికల్ కేర్ బ్లాక్ను తనిఖీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి. వైద్య సేవలు, పలు పరికరాల పరిశీలన. మెట్పల్లిలోని SRSP గార్డెన్లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని SRSP గార్డెన్లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన 24 వార్డుల రేషన్ కార్డు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు జువ్వాడి నరసింగారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింగారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఏ ఒక్క రేషన్ కార్డు పంపిణీ చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి లబ్ధిదారునికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకుని ప్రతి ఒక్క లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే పాత రేషన్ కార్డుల్లో పిల్లల పేరు లేని వారిని కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసిందని, మెట్పల్లి పట్టణంలో 24 వార్డులో 2370 నూతన రేషన్ కార్డులు పంపిణీ జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, అలాగే మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు కార్యక్రమాలు కొనసాగుతుందని, గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పాలుగా చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలు చేస్తుందని ఆయన చెప్పారు. బడుగు బలహీన వర్గాల బీసీ రిజర్వేషన్ల కొరకు 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో తీర్మానం చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జట్టి లింగం, సింగిల్ విండో చైర్మన్ కోమిరెడ్డి తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అడ్లూరి మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షుడు జట్టి లక్ష్మణ్, నర్సాగౌడ్, రామ్, చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, ఖాజా అజీం, పొట్ట రాజేశ్వర్, మొకింగ్, కొమ్మల తిరుపతి రెడ్డి, రాజారెడ్డి, బత్తుల లక్ష్మణ్, భరత్, జాగీర్, కొట్టాల రవి, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేషన్ కార్డు లబ్ధిదారులు, రేషన్ డీలర్లు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వేదిక మీద ఉన్న పట్టణాధ్యక్షుడు జట్టి లింగం గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి గారికి, మరి సింగిల్ విండో చైర్మన్ తిరుపతి గారికి, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు, మరి డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల లక్ష్మణ్ గారికి, మహేష్ గారికి, అదేవిధంగా అజీం గారికి, పొట్టప్రియ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, మన ప్రణయ్ లక్ష్మి గారికి, అందరికీ నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఎందుకు మనం మీ అందరికీ తెలియజేసే విధంగా ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టామంటే, 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు గత ప్రభుత్వం మాట చెప్పింది కానీ ఇవ్వలేదు. ముర్రుపాలతోనే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని ధర్మపురి తహసీల్దార్ సుమన్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో స్థానిక ICDS వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి తహసీల్దార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన 10 నిమిషాలలోపు తల్లి బిడ్డకిచ్చే ముర్రుపాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, ఇది బిడ్డ జీవితాంతం కాపాడుతుందని,
తల్లిపాల విశిష్టత గురించి గ్రామీణ స్థాయిలో తల్లులకు విస్తృత స్థాయిలో ప్రచారం చేయాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లపై ఉందన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు సామూహిక అన్నప్రాసన కార్యక్రమాన్ని తహసీల్దార్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, సిడిపిఓ, ఏసీడీపీఓ, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు. ప్రమాదాల్లో కానీ ఏదైనా ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో టిపికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం చెప్తాం కదా, మొదటి 10 నిమిషాలు, మొదటి అర్ధగంట లైఫ్ సేవింగ్ అని. సపోజ్ ఏమైనా యాక్సిడెంట్లో అయినప్పుడు ఫస్ట్ 10 నిమిషాలు తొందర హాస్పిటల్ తీసుకుపోవాలి. ఏదైనా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినప్పుడు తొందర ఫస్ట్ 10 నిమిషాల్లో మనం చేయాలి. ఒక తల్లి డెలివరీ అయినప్పుడు ఆ మొదటి 15 నిమిషాలలో ఆ పాపకి ఇచ్చే పాలనేది ఆయన బతికున్న రోజులు తనకి శక్తినిచ్చేటివి, ఇంటర్నల్గా ఇమ్యూన్ పవర్ని డెవలప్ చేసేటివి ఆ మొట్టమొదటి ఇచ్చే ఆ చుక్క పాలు. ఈ ప్రోగ్రామ్ని ఏ ఉద్దేశంతోనైతే గవర్నమెంట్ తీసుకొచ్చిందో అదే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మున్సిపాలిటీలో ఇక్కడ కండక్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ని ఈ వారం రోజులుగా ఐసీడీఎస్ సూపర్వైజర్ కావచ్చు, ఐసీడీఎస్ ఈ ఆఫీసర్స్ కావచ్చు, ప్రతి విలేజ్కి వచ్చి మేము ఈ మాట చెప్తాం. అర్బన్ బ్యాంక్ గత పాలక వర్గం అక్రమాలకు పాల్పడడంతోనే పలువురిని తొలగించామని, సెప్టెంబర్ నెలాఖరులోగా అర్బన్ బ్యాంకు ఎన్నికలు నిర్వహిస్తామని చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి అన్నారు. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకులో గత పాలక వర్గ సభ్యులు అవినీతి కార్యక్రమాలకు పాల్పడి ప్రస్తుత పాలక వర్గంపై ఆరోపణ చేయడం అర్థరహితమన్నారు. అర్బన్ బ్యాంకు చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి కరీంనగర్లో అర్బన్ బ్యాంకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ విలాస్ రెడ్డి మాట్లాడుతూ, నోటీస్ రాలేదన్న వాళ్ళు సభకు ఎలా హాజరయ్యారని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల ప్రకారమే తీర్మానం చేసి వాళ్లను తొలగించడం జరిగిందని స్పష్టం చేశారు. వాళ్ళ హయాంలో అనేక అవకతవకలు జరిగాయని, మళ్లీ వాళ్లే తప్పులు జరిగినట్లు మాట్లాడడం సరికాదన్నారు. 3180 మంది సభ్యులు ఓటు హక్కు ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారని, సభ్యులను తొలగించడం జరగదని, వాళ్లకు ఓటు హక్కు మాత్రమే ఉండదన్నారు. సెప్టెంబర్ 31 లోపు ఎన్నికలు ఖచ్చితంగా జరుపుతామని స్పష్టం చేశారు. ఎలాంటి అక్రమాలు జరగకుండా ఎన్నికలు జరుపుతామని తెలిపారు. అలాగే 2023లో ఒక సభ్యుడు ఈ సభ్యత్వం మీద దొంగ సభ్యతల మీద ఎవరికి అసిస్టెంట్ రిజిస్టర్ గారికి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు కాదు, 2023లో. అంటే అర్థం చేసుకోండి, నేను వచ్చిన తర్వాత కక్షపూరిత చర్య తీసుకోవడం లేదు, ఇది అంతకుముందు నుండే ఉంది అని చెప్పడానికే విషయం మీకు చెప్తున్నాను. అలాగే మొన్న జరిగిన మహాజన సభను తప్పుపడుతున్నారు, కోరం లేకుండా నిర్వహించాలని. అది తప్పు. ఎందుకంటే ఒకసారి వాయిదా పడిన సమావేశం వారం రోజుల్లో, అంటే ఆదివారం నాడు జరిగితే మళ్ళీ అదే ఆదివారం నాడు సభ నిర్వహించాలని యాక్ట్లో ఉంది. ఆ యాక్ట్ ప్రకారం నిర్వహించాను. ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళ చర్యలు తీసుకున్నాను. ఎందుకంటే మహాజన సభ తప్పు అని సభలోనే మాజీ సభ్యుడు ఒకరు మాట్లాడారు. దానికి ఇది వివరణ ఇస్తున్నాను. కళాభారతిలో మహాజన సభ పెట్టాడు. అందులో కెపాసిటీ 300-400 కూడా ఉండదు, మీ అందరికీ తెలుసు. కానీ ఆ కళాభారతిలో 1780 మందితో సభ జరిపించాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. 1780 మంది ఏదో కూర్చుంటే పెడతాడు, అందరూ బైలాన్ మార్చాడు. బైలాన్ మార్చడం అంటే చిన్న విషయం కాదు. బైలాన్ మార్చడం అంటే అర్థం చేసుకోండి. 1780 మంది దీని మీద ఏం చర్య తీసుకోవాలి? నిన్న వచ్చి నేను నా మీద కక్షపూరితం చర్య తీసుకుంటున్నావు, అది తీసుకుంటున్నావు అని మాట్లాడడం ఎంతవరకు సమస్య అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు చెప్పిన దానిపైన ఓటర్ లిస్ట్ పైన ఎంక్వైరీ చేసిన అధికారులు 380 లెడ్జర్ దిద్దిండ్రు. వీరిపైన చర్య తీసుకోమని డీసీఓ గారు నాకు లెటర్ ఇచ్చారు. యాక్ట్ ప్రకారం చర్య తీసుకోమని. యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవాలంటే మహాజన సభ కంపల్సరీ. మహాజన సభ లేనిది చర్య తీసుకోరాదు. కరీంనగర్ శివారులోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన జరిగిన హత్య కేసు మిస్టరీని కరీంనగర్ రూరల్ పోలీసులు ఛేదించారు. కరీంనగర్లో బొమ్మకల్లో ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేసి సిపి గౌస్ అలాం సమక్షంలో చూపించి వివరాలు వెల్లడించారు. జూలై 29న సుభాష్ నగర్కు చెందిన ఐలవెన్ని సంపత్ రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రంథాలయంలో స్వీపర్గా పనిచేసిన సంపత్ తన కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య ఐలవేణి రమాదేవిపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య బయటపడిందని తెలిపారు. రమాదేవికి కిసాన్ నగర్కు చెందిన కర్రె రాజయ్యతో వివాహేతర సంబంధం ఉండటంతో భర్త సంపత్ మద్యానికి బానిసై తరచూ రమాదేవితో గొడవ పడేవాడు. దీంతో విసిగిపోయిన రమాదేవి రాజయ్య తన దూరపు బంధువైన కీసరి శ్రీనివాస్లతో కలిసి సంపత్ను హత్య చేయాలని ప్లాన్ చేసి రాజయ్య శ్రీనివాస్ను కలిసి సంపత్ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు రమ్మని అక్కడ మద్యం తాగారు. సంపత్ పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత రమాదేవి ఫోన్ చేసి అతడిని చంపమని చెప్పడంతో రమాదేవి ఆదేశాల మేరకు రాజయ్య శ్రీనివాస్ తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందును సంపత్ చెవిలో పోసి హత్య చేశారు. సంపత్ చనిపోయాడని నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ ముగ్గురు కలిసి సంపత్ కోసం వెతుకుతున్నట్లు నటించారు. చివరికి సంపత్ మృతదేహం ఉన్న ప్రాంతాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపుతున్నట్లు సిపి తెలిపారు. ఇంకా 2 acquaintance are involved. మరి ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ మోటివ్ దీంట్లో అక్యూజ్డ్ డిసీజ్డ్ అండ్ డిసీజ్డ్ వైఫ్ మధ్య అతడి నుంచి గొడవ జరుగుతూనే ఉంటుంది. దీని హరాస్మెంట్ వల్ల ప్లస్ డిసీజ్డ్ వైఫ్ అండ్ అక్యూజ్డ్ A1 రాజయ్య వాళ్ళ మధ్య కూడా ఇల్లిసిట్ రిలేషన్షిప్ కూడా ఉంది. సో ఈ హరాస్మెంట్ వల్ల ఇల్లిసిట్ రిలేషన్షిప్ వల్ల A1 రాజయ్య అలాంగ్ విత్ డిసీజ్ వైఫ్ A3 అండ్ A2 శ్రీనివాస్ ఈ ముగ్గురు ప్లానింగ్ చేశారు ఇతనికి చంపేయడానికి. సో యాజ్ పర్ దేర్ ప్లాన్ 29th జూలై రోజు వాళ్ళు డిసీజ్డ్కి అవుట్స్కట్స్ ఏరియాలో బొమ్మకల్ అవుట్స్కట్స్ ఏరియాలో రైల్వే ట్రాక్ పక్కన ఒక చెరువు దగ్గర తీసుకెళ్లారు. అక్కడ ఆన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్ అతనికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఆల్కహాల్కి రాగారు. ఈ క్రమంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ బికేమ్ అన్కాన్షియస్ అయిన తర్వాత ఒక వీటిసైడ్ పాయిజన్ విచ్ ఈస్ యూస్ టు కిల్ వీడ్స్ ఇన్ ది ఫీల్డ్. రైతులు జనరలీ అది వాడతారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ స్కూల్ ఆటో బోల్తా పడి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. రాచర్ల బొప్పాపూర్ నుండి విద్యార్థులతో ఎల్లారెడ్డిపేట్ మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్ విజ్ఞాన్ హై స్కూల్కు బయలుదేరిన ఆటో బోల్తా పడింది. విద్యార్థులు రోడ్డుపై పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఓ విద్యార్థికి 2 చోట్ల కాలు ఫ్రాక్చర్ అయ్యింది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ విద్యార్థులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్ పరామర్శించారు. తెలంగాణ భవన్ నుంచి వర్చువల్గా మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ శ్రేణులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జేవి రామకృష్ణారావుతో పాటు పార్టీ ముఖ్య నాయకులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను తిలగించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉందని, యావత్ తెలంగాణ ప్రజల కళ్ళు తెరిపించిందన్నారు. కొందరు నాటి నుండి నేటి వరకు కుట్రలు పన్నుతూనే ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ రాకుండా కొందరు కుట్రలు కుతంత్రాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు పట్టబయలు అవుతుందన్నారు గంగుల కమలాకర్. అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్తో కడిగేస్తారన్నారు. కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం పూర్తి రిపోర్టు బయటకు వచ్చాక కాంగ్రెస్ సంగతి చూస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై పూర్తి ఆధారాలతో హరీష్ రావు బ్రీఫింగ్ చేశారన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తి ట్రాప్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి బాధ్యతను మాత్రమే కేసీఆర్ నిర్వర్తించారని, రాజకీయ జోక్యం ఎలా అవుతుందని ప్రశ్నల వర్షం కురిపించారన్నారు. కేసీఆర్ను హింసించాలనే ధోరణి తప్ప సీఎం రేవంత్ రెడ్డికి ప్రజా సమస్యలు పట్టడం లేదని గంగుల కమలాకర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో చాలా కమిషన్లు న్యాయస్థానాల ముందు నిలబెట్టలేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఉద్ఘాటించారు. తెలంగాణలో కమిషన్ల ప్రభుత్వం నడుస్తోందని ఆక్షేపించారు. నా 650 పేజీల రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. కాళేశ్వర నివేదికలో నచ్చిన పేరాలను లీక్ చేశారని, నచ్చని నాయకులను బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మాదే అని కాంగ్రెస్ పార్టీ విర్రబిగుతూ ప్రభుత్వం మాది, మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది, ఏ రిపోర్ట్ ఇచ్చినా మేము మార్చుకోవచ్చు, మేము ప్రజలకంతా తప్పుడు సంకేతాలు ఇద్దామని చెప్పేసి కొన్ని పేపర్లకు లీక్ ఇచ్చుకొని
చెప్పే ప్రయత్నం చేస్తారు. అది ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి కాదు. ఈ కుట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడకన ముందు కూడా ఇదే కుట్ర జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకూడదు అని చెప్పేసి కుట్ర పన్నిండ్రు. కొన్ని పేపర్లు విష ప్రచారం చేసినాయి. విషయం చెప్పినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావద్దని. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ కరెంటు ఉండదని, తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలిజం పెరుగుతుందని చెప్పి, అందుకే తెలంగాణ రాష్ట్రం ఎట్టి పుస్తకం కావద్దు అని చెప్పేసి ఆరుదూడంగా కుట్రవన్నీ కొంతమంది నాయకులు, కొంతమంది పేపర్లు. మళ్ళీ సేమ్ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అదే కుట్ర స్టార్ట్ అవుతాం. కానీ ఆ రోజు కూడా కేసీఆర్ గారు నమ్మిరు తెలంగాణ సమాజం, మీ వెంటనే ఉండని చెప్పేసి తెలంగాణ సమాజంతో గుణంగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు 1963లో ఎస్ఆర్ఎస్పి కట్టిండ్రు. ఉత్తర తెలంగాణ మొత్తం ఎడారైతున్నప్పుడు 1465 కిలోమీటర్లు ఈరోజు గోదావరి నది. త్రయంబకేశ్వర్లో ఉడుతుంది గోదావరి, నాసిక్ త్రయంబకేశ్వర్లో ఉడుతుంది, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ మొత్తము 1465 కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. అందులో మనము తెలంగాణలో ప్రవహించేది గోదావరి నది 600 కిలోమీటర్లు. నిజామాబాద్ జిల్లాలో ఎంటర్ అవుతుంది, భద్రాచలంలో ఎండ్ అవుతుంది. ఈ 600 కిలోమీటర్లు తెలంగాణ ప్రవహిస్తుంది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా. జవహర్లాల్ నెహ్రూ గారు 1963లో ఎస్ఆర్ఎస్పి కట్టిండ్రు, ఎస్ఆర్ఎస్పి పునాది వేసిండ్రు. 1977లో బ్యారేజ్ కట్టిండ్రు, నీళ్ళు అందుబాటులోకి వచ్చింది. దాని తర్వాత ఎక్కడన్నా గోదావరి మీద ఒక ఆనకట్టన కట్టినరా మీరు? ఏ రోజున ఒక ఆనకట్ట కట్టినరా? కట్టలే. అక్కడ నుంచి నేరుగా నీళ్ళు ఎక్కడ ఆనకట్ట కట్టకుండా భద్రాద్రి నుంచి ఆంధ్ర తీసుకుపోయేది తప్ప కానీ తెలంగాణ ఎండబెట్టినరు. దట్టు ఉత్తర తెలంగాణ మొత్తం ఎండిపోయింది. ఉత్తర తెలంగాణ మొత్తం కూడా ఎడారి ప్రాంతంగా మారిపోయింది, ఎడారిగా ఉన్నది. కడదామని చెప్పి ప్రజలు ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా ఈ ఆంధ్ర ప్రభుత్వము తెలంగాణలో ఒకవేళ ప్రాజెక్టు కడితే మాకు రాజమండ్రి సైడ్ కానీ ఆంధ్రాకు నీళ్లు రావని చెప్పేసి కుటిల బుద్ధితోటి అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ మీద ఒక్కటి కూడా ఆనకట్ట కట్టనియలేదు. అంతర్జిల్లా దొంగలతో పాటు దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారులో ఉన్నట్లు ప్రకటించారు. కరీంనగర్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన నిజామాబాద్ జిల్లా కబ్బర్పల్లికి చెందిన టేకు చిరంజీవిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. చిరంజీవితో పాటు చోరీ చేసిన బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన నిజామాబాద్ జిల్లా నందిపేట్కు చెందిన బంగారు షాపు యజమాని నర్సయ్యను అరెస్టు చేశారు. ఇద్దరిని కరీంనగర్ సిపి గౌస్ అలాబ్ సమక్షంలో మీడియా ముందు చూపించి వివరాలు వెల్లడించారు. హార్వెస్టర్ డ్రైవర్గా పనిచేసే చిరంజీవి జల్సాలకు అలవాటు పడి దొంగగా మారాడని తెలిపారు. తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 6, నిజామాబాద్లో 1 మొత్తం 7 చోరీలకు పాల్పడ్డారని సిపి తెలిపారు. చోరీ చేసిన బంగారు వెండి ఆభరణాలను నిజామాబాద్ జిల్లా నందిపేట్కు చెందిన బంగారు షాపు యజమాని నర్సయ్యకు తక్కువ ధరకు విక్రయించాడని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి 19 తులాల బంగారం, 164 తులాల వెండి ఆభరణాలు, ₹1,00,000 నగదు, చోరీకి ఉపయోగించిన వస్తువులు, కారు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చోరీకి సహకరించిన వారిలో ఒకరు పరారులో ఉన్నారని, అతనిని త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు. డే టైంలో ఎక్కడన్నా ఇల్లులో లాక్ ఉంటే ఆ ఇల్లు లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో మార్క్ చేసుకొని యూ విల్ సెండ్ హిమ్ మార్క్ చేసుకొని వాట్సాప్లో, తర్వాత మళ్ళీ రాత్రి సేమ్ ప్లేస్కి వస్తారు. ఎందుకంటే అతను ఈ ఏరియాలో కొత్తగా కాబట్టి అతనికి అంత లొకేషన్ ఐడియా లేదు. సో ఇది గూగుల్ మ్యాప్స్ టెక్నాలజీ యూజ్ చేసి he will mark location of possible houses where ఇది offense చేయవచ్చు. అండ్ రాత్రి మళ్ళీ మిడ్ నైట్ తర్వాత జనరల్గా వచ్చి ఇట్లా దొంగతనం చేస్తారు. 22nd, 23rd, 24th జూలై రోజు కూడా ఇట్లా జరిగింది. కానీ అప్పుడు హెవీ వర్షం కూడా ఉంది సిటీ అండ్ డిస్ట్రిక్ట్లో. కరీంనగర్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగాన్ని, మాతా శిశు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. అందుతున్న వైద్య సేవలను, పలు సౌకర్యాలను పరిశీలించారు. క్రిటికల్ కేర్ విభాగంలోని ఐసీయూ వార్డులు, ఆపరేషన్ థియేటర్, ఇతర బ్లాక్లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిటికల్ కేర్ విభాగం నిర్వహణకు అవసరమైన ఆక్సిజన్ లైన్ సమకూర్చుకోవాలని, అవసరమున్న ఇతర సౌకర్యాలు, మరిన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అన్ని రకాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు వైద్యులను, ఇతర సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలో మార్పు రాలేదని, బతుకులు మారలేదని బీజేపీ నేతలు నరహరి, లక్ష్మారెడ్డి, కళ్యాణ్ చంద్ర అన్నారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని, గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ తిమ్మాపూర్ మండల ఇన్ఛార్జ్ నరహరి లక్ష్మారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, జడ్పీటీసీ ఎన్నికల కన్వీనర్ బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి రేణిగుంట గ్రామంలో హర్ ఘర్ బీజేపీ, ఇంటింటికి బీజేపీ ప్రోగ్రాం శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గడ్డం అరుణ్ ఆధ్వర్యంలో జరిగింది. ఇంటి ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా హాజరైన నరహరి లక్ష్మారెడ్డి, బొంతల కళ్యాణ్ చంద్రాలు ఇంటింటికి పంపిణీ చేసే బీజేపీ కరపత్రాన్ని ఆవిష్కరించి కొత్తపల్లి రేణిగుంటలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో గ్రామాల ముఖ చిత్రాన్ని మార్చిందన్నారు. గ్రామీణ రహదారులు, మురికి కాలువలు, శ్మశాన వాటికలు, వీధి దీపాలు, ఇళ్లకు మంచినీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల జీవనోపాధి మెరుగుపరచడం కోసం మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఉచిత బియ్యం పంపిణీ చేసి అందరి ఆకలి తీరుస్తుంది బీజేపీయేనని అన్నారు. అన్నదాతకు అండగా మోడీ ప్రభుత్వం నిలిచిందని, అన్నదాతపై ఎరువుల భారం తీరుస్తూ సబ్సిడీలను అందిస్తుందని, పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధర కల్పించిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అలాగే కట్టెల పొయ్యి నుండి మహిళలకు విముక్తి కల్పిస్తూ ఉజ్వల యోజనతో గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తుంది మోడీ ప్రభుత్వమేనన్నారు. ముఖ్యంగా యువత భవిత కోసం బీజేపీ పాటలు వేసిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు పేరుతో తెలంగాణ ప్రజలను దారుణంగా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనకు కొనసాగింపు కాంగ్రెస్ పాలన ఉంటుందని ఘాటుగా విమర్శించారు. నెరవేర్చని హామీలు, గ్యారంటీలు, అవినీతి విధానాలను, అసమర్థ పాలన, అస్వస్థత ఆర్థిక విధానాలు పేదలు, అణగారిన వర్గాల పట్ల కాంగ్రెస్ సర్కార్ పాలనలో కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి గుడ్డుముగల తిరుపతి రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు గడ్డం అరుణ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు దూరిశెట్టి రమేష్, ఉపాధ్యక్షులు తుమ్మననేని రాజు యాదవ్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు కొయ్యడ శ్రీనివాస్, మండల కార్యదర్శి పడాల శ్రీనివాస్, అన్నాడి రమణారెడ్డి, బూత్ అధ్యక్షులు సుద్దాల సతీష్, కాల్వ శ్రీనివాస్, జంగం సునీల్ రెడ్డి మరియు కుంభ శ్రీనివాస్, గడ్డం లక్ష్మణ్, పిట్టల మహేష్ తదితరులు పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష, జరిమానా తప్పదని, తస్మత్ జాగ్రత్త అని సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ మహేష్ బి ఐపీఎస్ ఆదేశాల మేరకు 14 రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 58 మంది మందుబాబులు పట్టుబడగా వారిని సిరిసిల్ల పోలీసులు మంగళవారం రోజున కోర్టులో ప్రవేశపెట్టగా 58 మంది మందుబాబులను జరిమానాలు విధిస్తూ సిరిసిల్ల మెజిస్ట్రేట్ జయశ్రీ తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మందుబాబులకు పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారితో ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతిరోజు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రులు లేదా కుటుంబ పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలకు పోలీసు వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు కలుగుతాయని, ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పర్యటనతో మరోసారి గ్రూప్ రాజకీయాలు భగ్గుమన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో తొలిసారి రామచంద్రరావు పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. సుల్తానాబాద్, పెద్దపల్లిలో బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి రామచంద్రరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెద్దపల్లిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ర్యాలీలో బీజేపీ కార్యకర్తల బాహాబాహికి దిగారు. గుజ్జల రామకృష్ణారెడ్డి ప్రదీప్ రావు పరస్పర నినాదాలతో తోపులాటకు దిగారు. కార్యకర్తల ఆందోళన నేతలను ఆగ్రహానికి గురిచేసింది. అగ్రనేతలు ఆగ్రహించడంతో పాటు పోలీసుల జోక్యంతో ఆందోళనకు సద్దుమణిగింది. అనంతరం పెద్దపల్లిలో జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, ప్రదీప్ రావు, గుజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ యువ నాయకుడు మనోహర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం యూరియా కొరత అల్లాడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల నిఘా లేకపోవడంతో యూరియా బ్లాక్ మార్కెట్ తరలిపోయిందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% ఇస్తానని హామీ ఇచ్చి ముస్లింలకు కూడా కలిపేశారని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం.
మల్యాల మండలం కొండగట్టు అంజన ఆలయంలో నెలకొన్న భక్తుల రద్దీ నెలకొంది. నేడు మంగళవారం కావటం చేత సుదూర ప్రాంతాల నుంచి అంజన దర్శనానికి ఆలయానికి భక్తులు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు గంటన్నరకు పైగా సమయం పడుతుంది. మొన్న ఆదివారం వచ్చినాం, సోమవారం నిన్న వెమ్లవాడ దర్శనం బాగైంది. ప్రసాదాలు ఇంకా బాగానే మంచిగా దర్శనం బాగా అయింది. జనాలు బాగా ఉన్నా కానీ దేవుని దర్శనం అయితే మంచిగా అయింది. ఇక్కడ చెల్లి ఇవాళ పొద్దున మార్నింగ్ వచ్చినాము. ఇక్కడ దేవుని దర్శనం కూడా బాగానే మంచిగా జరిగింది దర్శనం. ఇక్కడ మాకు ప్రాబ్లం అయ్యేది ఏంటంటే ఇక్కడ లైన్లో లడ్డు పులిహోర ఆ లైన్లలో మాకు చెమటలు వస్తున్న ఒక ఫ్యాన్లు లేవు, గంటన్నర 2 గంటలు అవుతుంది. చాలా పబ్లిక్ ఉన్నా కానీ ఒక కౌంటరే పెట్టిండు. ఆ కౌంటర్లలో కూడా వాళ్ళు మెల్లగా ఇస్తున్నారు, వాళ్ళు అసలే చురుగ్గా చేస్తలేరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ స్కూల్ ఆటో బోల్తా, పలువురు విద్యార్థులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ శ్రేణులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ను బదనాం చేసేందుకే కాంగ్రెస్ కుట్రలు చేసిందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శ. బొమ్మకల్లు శివారులో హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు. వివాహేతర సంబంధమే కారణమని నిర్ధారించిన పోలీసులు. కరీంనగర్లో మాతా శిశు కేంద్రం క్రిటికల్ కేర్ బ్లాక్ను తనిఖీ చేసిన కలెక్టర్ పమేల సత్పతి. వైద్య సేవలు, పలు పరికరాల పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి VGTPN న్యూస్.